చంద్రకుమార్ సార్ మాట్లాడడానికి ముందు ఒక 2 నిమిషాలు. గద్దరన్న ఫౌండేషన్ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి విప్లవాభివందనాలు. గద్దరన్న గురించి మాట్లాడుకోవాలంటే గంటలు కూడా సరిపోవు, కానీ తక్కువ సమయంలో మాట్లాడక తప్పలేదు. గద్దరన్న ప్రాథమికంగా ఒక మానవతావాది. ఆ మానవత్వాన్ని చాటే క్రమంలో, ఆ మానవత్వాన్ని పెంపు చేసుకునే క్రమంలో ఆయన బుద్ధిస్ట్ అయిండు. ఈ భారతదేశంలో ఉన్నటువంటి కులవర్గ సమాజాన్ని, ఈ పీడిత తాడిత ప్రజల్ని విముక్తి చేసే క్రమంలో ఆయన మార్క్సిజాన్ని అధ్యయనం చేసిండు. ఆ మార్క్సిజాన్ని అధ్యయనం చేస్తూ ఒక పాటగా ఒక మాటగా ఈ భారతదేశ విప్లవానికి ఒక వేగుచుక్కయిండు. ఆ క్రమంలోనే ఆయన ఆ జీవిత ప్రయాణంలోనే పీపుల్స్ వార్ పార్టీ ఇచ్చినటువంటి పిలుపుకి, కార్యక్రమాలకి ఒక కార్యకర్తగా, ఒక నాయకునిగా, ఒక సైనికునిగా చంద్రబాబు నాయుడు ఆ రోజు అమలు చేస్తున్నటువంటి, ఆ ఎన్టీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఆ మారణకాండకి, ఆ నిర్బంధానికి ఆ రోజు పీపుల్స్ వార్ పార్టీ ఇచ్చిన పిలుపుని అందుకొని ఇప్పటి ఛత్తీస్గఢ్, అప్పటి మహారాష్ట్రలో ఆయన విప్లవోద్యమ సైనికునిగా, సాంస్కృతికోద్యమ సైనికునిగా మా అందరికీ ఒక ఆదర్శప్రాయమైనటువంటి ఒక అడవి బిడ్డగా, ముద్దు బిడ్డగా, దండకారణ్య బిడ్డగా ఎదిగినటువంటి ఆ గద్దరన్న అదే పార్టీ మళ్ళా తిరిగి 1990లో నీవు బయటికి వెళ్లి ఒక సాంస్కృతికోద్యమాన్ని నిర్మించు, ప్రజా ఉద్యమాన్ని నిర్మించు, పీడిత తాడిత ప్రజల యొక్క విముక్తి కోసం నీవు పట్టణాల్లో, పల్లెల్లో కార్యక్రమాలు నిర్వహించమని మళ్ళా పంపితే వచ్చినటువంటి గద్దరన్న ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్న క్రమంలో అనేక ఆటుపోట్లకు గురైండు. అటువంటి గద్దరన్న ఈరోజు అనేక వివాదాలకు కూడా కేంద్ర బిందువు అవుతా ఉన్నాడు. ఆయన చాలా సందర్భాల్లో అంతిమ రోజుల్లో తీవ్ర ఘర్షణకు గురవుతున్నప్పుడు ఏకాంతంగా కొన్ని గంటల కొద్దీ మేము మాట్లాడుకున్నాం. ఆయన పార్టీ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు కూడా, ఢిల్లీకి పోయే ముందు కూడా ఇదే ప్రెస్ క్లబ్ లో కొన్ని గంటల కొద్దీ మాట్లాడుకున్నాం. ఆయనకి తీవ్రమైన నిరాశ నిస్రోల్లో ఉన్నప్పుడు నేనున్న ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్కి వచ్చి ఎంతో చర్చ చేసేవాడు. అందుకని నేను గద్దరన్నని ఒక విప్లవకారునిగానో, ఒక మార్క్సిస్ట్ గానో, ఒక కమ్యూనిస్ట్ గానో, లేకపోతే ఓ అంబేద్కరిస్ట్ గానో, ఓ బుద్ధిస్ట్ గానో కాకుండా ఒక మానవతావాదిగా, ఒక గొప్ప వ్యక్తిగా నేను చూడాలనుకున్నా. నా నిజ జీవితంలో, నేను 1985లో బాంబ్లాస్ట్కు గురయ్యి, ప్రమాదానికి గురయ్యి కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణించి కోమాలోకి వెళ్లిపోయి ప్రాణం పోతున్న దశలో ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ అయిన తర్వాత నాకు ఈ పరిస్థితి ఉందని ఎవరో చెప్పగానే నన్ను వెంటనే తీసుకురమ్మని నేను దగ్గరుండి ఆయనని కాపాడుకుంటా, ఆయన బతికించుకుంటా, ఆయన విషపూరితమైనటువంటి ఆ శరీరాన్ని నేను ట్రీట్మెంట్ చేస్తా అని చెప్పి నన్ను తెప్పించుకొని నాకు పెద్ద పెద్ద హాస్పిటళ్లలో ట్రీట్మెంట్ చేసినటువంటి గొప్ప మానవతావాది గద్దరన్న.
ఆ రోజు గద్దరన్న ఇంకా ఆ ధైర్యం చేయకపోయి ఉంటే, ఆ సాహసం చేయకపోయి ఉంటే, ఈరోజు నేను ఈ వేదిక మించి గద్దరన్న గురించి మాట్లాడే అవకాశం నాకు దక్కేది కాదు. ఇట్లా చరిత్రలో గద్దరన్న ప్రతి మూల మలుపులో నేను భాగస్వామునైనా. 1994లో 95లో ఆయన క్రైసిస్ గురైనప్పుడు మల్లన్నకు తెలుసు ఏం పాత్ర పోషించడమో, ఏ విధంగా మళ్ళా ఆయనని ఆ మూల మలుపుల్లోంచి బయటికి తీసుకొచ్చినమో. ఇక్కడ ఇంతకుముందు పాట పెట్టిండు, అమ్మా నా తెలంగాణ అని. అమ్మా నా తెలంగాణ అని గద్దరన్న పాట రాయడానికి సుమారు 1.5 రోజులు టైం పట్టింది. 1996 నవంబర్లో పాట మొదలు పెడితే జనవరి వరకు ఆ పాట రాయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ పాట రాసిన తర్వాతనే అమ్మా నా తెలంగాణ అనే తర్వాతనే ఫిబ్రవరిలో భువనగిరి గడ్డ మీద తెలంగాణ ఉద్యమానికి నాంది పలికిండు, వేగుచుక్కయిండు. అక్కడి నుంచి మొదలైనటువంటి 1997 ఫిబ్రవరి మార్చిలో ప్రారంభమైనటువంటి ఆ ఉద్యమం ఇవాళ ఒక రాష్ట్రం ఏర్పడి, ఇవాళ ఒక రాష్ట్ర పరిధిలో, అది భౌగోళికంగానే కావచ్చు, ఆ రాష్ట్ర పరిధిలో ఆ రాష్ట్రం యొక్క సింబల్ మీద ఇక్కడ గద్దార్ యొక్క వేడుకలు జరుపుకునే, జయంతి వేడుకలు జరుపుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి గద్దరన్నని మనం ఎవరు అవునన్నా కాదన్నా, చాలా కొంతమంది చెప్తా ఉంటారు గద్దరన్నకి శత్రువులు లేరని. అది తప్పు. గద్దరన్నకి శత్రువులు ఉన్నారు. గద్దరన్నకి దోపిడిదారులు శత్రువులే, భూస్వాములు శత్రువులే, పెట్టుబడిదారులు శత్రువులే, సామ్రాజ్యవాదం శత్రువే. అన్నిటికంటే మించి ఈరోజు ఈ దేశాన్ని ఏలుతున్నటువంటి మనవాదులు ఆయనకు శత్రువులే. ఆయన శత్రువులని నిలదించిండు, ఉద్యమించిండు, పోరాడిండు, చివరికి ఆయన ప్రాణాలు అర్పించుడు. నిత్యమెట్ల సమాజం ఆయనకు శత్రువే, వర్ణ వ్యవస్థ ఆయనకు శత్రువే, మనువాదం, మనుస్మృతి ఆయన శత్రులే. కాబట్టి గద్దరన్నకి అవార్డులు ఎవరు ఇయ్యలేరు. గుమ్మడి విట్టలకి ఇవ్వగలుగుతారేమో కానీ, గుమ్మడి విట్టలకి అవార్డులు ఇవ్వగలుగుతారేమో కానీ, గద్దారికి అవార్డులు ఇవ్వడం అనేది ఎవరి తరం కాదనేది మనం గొంతెత్తి చాటాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గద్దరంటేనే ఒక తిరుగుబాటు, గద్దరంటేనే ఒక ఉద్యమం, గద్దరంటేనే ఒక విప్లవం. అటువంటి విప్లవానికి ఎవరో అవార్డు ఇవ్వగలుగుతారు? వీళ్ళు ఇవ్వగలుగుతారా? ఈ మనవాదులు ఇవ్వగలుగుతారా? ఈ మనస్ఫూర్తిని ఆరాధించే వాళ్ళు ఇవ్వగలుగుతారా? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని తుంగలో నొక్కాలనుకున్నటువంటి ఈ భారత పాలకులు గద్దరన్నకు అవార్డు ఇవ్వగలుగుతారా? ఇచ్చే సాహసం చేయగలుగుతారా? కాబట్టి గద్దరన్న పీడిత ప్రజల గుండెల్లో, గద్దరన్నకి 5% ఈ దేశంలో ఉన్నటువంటి 5% వాళ్ళు శత్రువులే. కాబట్టి 90% మాత్రమే గద్దరన్న మిత్రులు, గద్దరన్న అభిమానులు. ఈ వర్గీకరణ చేసుకోకపోతే గద్దరన్నని మనం జయంతులు చేసుకున్నా, వర్ధంతులు చేసుకున్నా దానివల్ల ఏం లాభం లేదు. గద్దరన్న జయంతి అంటే మనలో ఒక స్ఫూర్తినివ్వాలి. గద్దరన్న వర్ధంతి అంటే మనకు ఒక స్ఫూర్తినివ్వాలి. ఆ స్ఫూర్తి బాటలో ఖచ్చితంగా ఫౌండేషన్ ముందు పోతుందనే ఒక నమ్మకంతో సూర్యం పిలవగానే ఇక్కడికి వచ్చిన, నా అభిప్రాయాలు తెలియజేసినా కొంతమందికి ఇష్టం లేకపోవచ్చు, కష్టం అనిపించవచ్చు. కానీ ఈ మనువాదాన్ని ఓడించకుండా, ఈ మనస్ఫూర్తిని ఓడించకుండా, ఈ వర్ణ వ్యవస్థను ఓడించకుండా డాక్టర్ బాబాసాహెబ్ని మనం గౌరవించినట్టు కాదు, గద్దరన్నను గౌరవించినట్టు కాదనే నా అభిప్రాయం. థ్యాంక్ యూ అన్న. గద్దరన్న సామాజిక ప్రజాస్వామ్యాన్ని